హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే ఒక కుకింగ్ రెసిపీ అనమాట. ఇది వచ్చేటప్పటికి చల్లచారు, దాంట్లోకి కొన్ని బజ్జీలు. ఫస్ట్ అయితే మనం ఇలా మజ్జిగని చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ దీంట్లో అల్లం, వెల్లుల్లి, ఒక మిర్చి అయితే దంచేసాను అనమాట. సో ఫ్లేవర్ కొంచెం బాగా వస్తుంది అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పకోడీ టైప్ ఉంటాయి అనమాట. సో దీంట్లో శనగపిండి, ఉప్పు, కారము, కొంచెం వాము ఉంటే వేసేసుకోవచ్చు. కొత్తిమీర, ఆనియన్, మిర్చి వేసేసుకున్నాను. అదొక 5 minutes అలా రెస్ట్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇంకా మనం వేసుకోవడమే. కావాలంటే మీరు దీంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. సో చిన్న చిన్న బజ్జీల్లాగా అయితే వేసేసుకోవాలండి. ఇవి ఒక సైడ్ మంచిగా అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసేసుకొని మనం నెక్స్ట్ సైడ్ కూడా కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు అయితే మనం వేయించుకోవాలి. సో కొంచెం చిన్న క్వాంటిటీ కాబట్టి నేనైతే కొంచెం చిన్న కడాయి అయితే పెట్టేశాను అనమాట. సో అవి ఇంకొక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చినాయండి. అంటే జనరల్గా ఎప్పుడు అంత టేస్ట్ అనిపించలేదు, కానీ ఇవాళ ఇవి వేరే దాంట్లోకి వేస్తున్నందుకేమో ఐ లవ్డ్ ద టేస్ట్ అనమాట. చాలా సూపర్గా వచ్చాయి. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకోవాలి. నేను అలా 2 వాయిలు అయితే వేసాను. సో ఇన్ని అయితే వచ్చాయన్నమాట. సో దీంట్లో కొన్ని మనం చల్లచారులోకి వేసాము, ఎందుకంటే ఆల్రెడీ వేస్తుంటే అక్కడ నుంచి ఒకటి తినడం అయితే అయిపోయిందనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే మనము చారు పోపు పెట్టుకోవాలి. దాంట్లోకి జీలకర్ర అండ్ ఆవాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆనియన్, మిర్చి అండ్ వెల్లుల్లి, అల్లం, మిర్చి దంచుకున్నాం కదా, సో అది కూడా మనం దీంట్లోకి వేసేసేయాలి. సో ఇది కొంచెం అంటే మగ్గాలన్నమాట. కొంచెం ఆనియన్ ఏంటంటే బ్రౌనిష్ కలర్, ఆ కలర్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి. మీరు కావాలంటే సాల్ట్ వేసేసుకోవచ్చు. సాల్ట్ వేస్తే ఆనియన్స్ ఏంటంటే చాలా తొందరగా మగ్గుతాయండి. దీంట్లో కొంచెం పసుపు, ఎందుకంటే మనకి ఎల్లో కలర్ ఉండాలి కదా. సో అలా కావద్దు అనుకుంటే మీరు నార్మల్ కూడా చేసుకోవచ్చు, కానీ జనరల్గా చిన్నప్పటి నుంచి చల్లచారు అంటే అది అలవాటు. సో అలా అని నేనైతే పసుపు కూడా వేసేసాను. అండ్ తర్వాత ఏంటంటే కొంచెం శనగపిండిని వాటర్లో కలుపుకొని అలా పెట్టుకొని కొంచెం అది మనం వేడయ్యేంత వరకు పెట్టుకోవాలి. లేకపోతే శనగపిండి కొంచెం స్మెల్ వస్తుంది కదా. సో అలా అని చెప్పి నేనైతే ఫస్ట్ అది వేసేసి ఇది కొంచెం ఉడికేసిన తర్వాత, అంటే పచ్చి వాసన అనేది పోతుంది కదండి. సో అలా పోయిన తర్వాత అప్పుడు దాంట్లోకి మజ్జిగ అయితే వేసేసాను. మజ్జిగ వేసేసిన తర్వాత మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా కారం వేసాను. ఆల్రెడీ మిర్చిలు ఉన్నాయి, కారం సరిపోతుంది. అండ్ ఉప్పు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మజ్జిగలో మనం ఆల్రెడీ వేస్తాం కదా. సో సరిపోలేదు అని అనుకుంటే అప్పుడు కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది. ఇది ఒక పొంగు రావాలండి, ఎక్కువ మరిగించకూడదు అనమాట. సో ఇలా ఒక్కసారి పొంగు వచ్చేసిన తర్వాత మనం వేడి మీదనే బజ్జీలు చేసుకున్నాం కదా, సో అవన్నీ అయితే మనం దాంట్లోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని 1 minute అలా ఉంచాలి, అంతకన్నా ఎక్కువ ఉంచకూడదు, ఎందుకంటే పెరుగు కదా. అండ్ ఇదేంటంటే సిమ్ మీద కుక్ చేసుకోవాలి. కొంచెం హై పెట్టిన పెరుగు అనేది అంటే పాడైపోతుంది కదా, అలా అని చెప్పి. సో ఇంకా అలా ఒక్కసారి వచ్చేసిన తర్వాత ఇంకా మనం దించేసుకోవడమే. 5 minutes అలా చల్లార్చుకోండి, ఎందుకంటే బజ్జీలోకి ఆ జ్యూస్ అనేది పోవాలి కదా. సో అలా అని ఇంకా చల్లారిన తర్వాత హాట్ రైస్ పెట్టేసుకొని ఇంకా అలా వేసేసుకొని తిన్నాను. నేనైతే ఆ రోజు ఇంకా వేరే కర్రీ ఉన్నా కూడా ఓన్లీ చల్లచారుతోనే తిన్నానండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది అయితే మా మదర్ బాగా చేసేవాళ్ళు. సో అలా అని వాళ్ళ ఫైనల్గా అయితే ట్రై చేశాను. దట్స్ అ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.